ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి రోజు తప్పకుండా వినవలసిన కథను చెప్పుకుందాం. అలాగే రథసప్తమి పూజ అన్నది ఎలా చేయాలి అన్న విషయం కూడా తెలుసుకుందాం. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. ఈ రథసప్తమినే సూర్య జయంతి మాఘ సప్తమి అని కూడా అంటారు. శ్రీ సూర్యనారాయణ స్వామిని పూజిస్తూ ఉంటారు. భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి వ్రత విధానాలు విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాము. ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునికి శ్రీకృష్ణుడు ఇలా తెలియజేశాడు. పూర్వం కంబోజా దేశమున యశోధర్ముడు రాజుండేవాడు. అతనికి ముది ముప్పున ఒక కుమారుడు కలుగును. ఆ కుమారుని ఎప్పుడూ రోగములు వచ్చేటివి. తన కుమారునికి వ్యాధులు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడుగును. నీ కుమారుడు పూర్వజన్మమున పరమ లోభి అయి వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీ కడుపును పుట్టెను. లోభి అగుట వలన వ్యాధిగ్రస్తుడైనను అని తెలిపిరి. దీనికి పరిహారమేమని అడగగా రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలితమును ఇతడు నీకు కలిగనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందెను. ఆ వ్రతం ఆచరించిన రాజుకు తగిన ఫలితం కలిగింది. రథసప్తమి వ్రత కథ యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి అడిగను. ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానములను అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నువ్వు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను. కాంబోజా దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నవారై ఉంటిరి. అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలిగినదో తెలపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగెను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించిరి. మిక్కిలి లోబిలై ఉండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారై ఉండిరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలను. ఆ విధముగా ఆ వ్రతమును చూసినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని కొనివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లు చేయవలనో దాని విధి విధానము తెలపండని ప్రార్థించును. అందులకు బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వం నశించిపోవునో అదే రథసప్తమి అని పేరుగల వ్రతము. సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావము సకల పాపములు హరించి చక్రవర్తిత్వమును కలుగును. ఆ వ్రత విధానము తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థుయి ఈ వ్రతము ఆచరించుదనని తెలపవలను. పవిత్ర జలము గల నదుల్లో కానీ చెరువునందు కానీ నూతియందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను. ఇలవెలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపములు, అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలను. ఆ దినము తైలము శరీరముకు పూసుకుని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేద పారంగులగు విప్రులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమం ప్రకారము పూజించి సప్తమి తిథి రోజు నిరాహారుడై భోగములను విసర్జించవలను. భోజనాలకు పూర్వం, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలను. అట్లు నీటిని విడిచిపెట్టి తాను గృహమునకు వెళ్ళి నేలపైన రాతిపై శయనించి జితేంద్రుడివై ఉండి ఉదయమునే లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచియై ఉండవలను. ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్య మాలికలతోనూ
చిరుగంటెలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వంగములను రత్నాలు మణులతో అలంకరించవలను. బంగారంతో కాని వెండితో కాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికములు నిర్వర్తించుకునవలను. వదరబోతులను పాషుండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణం చేయుచుండగా నిజగృహం చేరవలను. పిమ్మట తన నిత్యకృత్యములు పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండపం మధ్య భాగమున రథమును స్థాపించవలను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను. అగ్రధూపములను ఉంచవలను. రథమధ్యమునున్న సూర్యుణ్ణి సర్వ సంపూర్ణంగా అర్చన చేయవలను. ధనలోభము చెయ్యరాదు. లోబియే ధనమును ఖర్చు చేయుటకు మనసు అంగీకరించినచో వ్రతము వైఫల్యము. దానివలన మనసు నికాలత్వమును పొందును. పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవాన్ని పుష్పధూప గంధ వస్త్రాలను అలంకార భూషణలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధంగా దివాకరుని స్తోత్రము చెప్పవలను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తండ, గ్రహాధిప, అపరానిదే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, అర్థత్రాణపరాయణహర, అచింత్య, విశ్వ సమాచార, హే విష్ణు ఆదిభూతేశ, ఆది మధ్యస్థ, భాస్కర, ఓ జగత్ప్రతే. భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చెయ్యవలెనని భాస్కరుని ప్రార్థించవలను. ధనహీనుడినైనను విధి ప్రకారము అన్ని కార్యక్రమములు చెయ్యవలను. రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలను ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవాన్ని శక్తి కొలిది పూర్వం చెప్పినట్లు విధి విధానముగా పూజించవలను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యునివి మనసును ధ్యానమునందే ఉంచుకుని అర్ధనిమ్మెలితే నేత్రుడై చూడవలను. ప్రాతకాలమునే లేచి విములుడై స్థానికృత్యములు నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషణములతో ధన ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను. అట్లు చేసిన అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము చెయ్యవలను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగలంతో సమర్పించవలను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండాను కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతము ఆచరించవలను. దానివలన భాస్కర అనుగ్రహం కలిగి మహాతేజులు బల పరాక్రమవంతులు అయి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకుందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను పడిసి చివరకు సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవును అనుభవించును. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విశ్వములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించును. ఈ విధంగా ఆ రాజపుత్రులు చక్రవర్తి తత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదను ఇచ్చును. ఈ విధంగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాసమున సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. ఇది రథసప్తమి వ్రతకథ సమాప్తం. ఓం ఆదిదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి.